తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కాకినాడ ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో సెల్ ఫోన్ అంశంలో విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం చినికి గాలివానలా మారింది. ఏపీ, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినుల మధ్య మాటా పెరిగి ఘర్షణ మొదలైంది. ఇది ఏకంగా మణిపూర్ సీఎంఓ వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో అధికారులు కళాశాలకు చేరుకుని ఇరు వర్గాల విద్యార్థినులకు సర్ది చెప్పారు. మణిపూర్ విద్యార్థులను మరో సురక్షిత హాస్టల్కు తరలించారు. కాకినాడ నగర పరిధిలోని ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ మొబైల్ ఫోన్ మిస్సింగ్ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. మణిపూర్కు చెందిన విద్యార్థిని తన ఫోన్ పోయిందంటూ ఇటీవల సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత అది దొరికినా ఆ వివాదం ముదిరింది. దీంతో ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు తొలుత కళాశాలలో, తర్వాత రోడ్డుపైకి వచ్చి గొడవపడి తోపులాటకు దిగారు. ఆంధ్ర విద్యార్థిని తలకు గాయమవడంతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. వైద్యులు 2 కుట్లు వేశారు. అనంతరం ఎలాంటి కేసు వద్దంటూ ఆమె డిశ్చార్జ్ అయి వెళ్లిపోయింది. ఘటనపై మణిపూర్ విద్యార్థులు మెయిల్ ద్వారా ఆ రాష్ట్ర సీఎంఓకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో అధికారులు కళాశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మణిపూర్ విద్యార్థులను సమీపంలోని సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేసిన మరో హాస్టల్కు తరలించారు. అక్కడ వారికి వసతి, ఆహారం తదితర సౌకర్యాలను కల్పించారు. ఇక్కడ ఏమీ పెద్ద ఇష్యూ ఏమీ లేదు. ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో చదువుతున్న నర్సింగ్ విద్యార్థుల మధ్య చిన్న భేదాభిప్రాయాలు వాటి గొడవకు దారితీసే, అంత మించి ఇంకే రకమైన ఇది ఏమీ లేదు. అంత ప్రశాంతంగా ఉంది. అన్ని సెటరేట్ చేశాము. చిన్న ఇష్యూ పెద్ద గొడవగా మారింది. ఒక 2 విద్యార్థులు 3 విద్యార్థుల మధ్య తలెత్తిన ఒక చిన్నపాటి ఘర్షణ మరో 4-5 యాడ్ అవడంతో పెద్ద ఘర్షణ రూపుదాల్చింది. నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ వీఆర్ అండర్ కంట్రోల్. పోలీస్ శాఖ అంతా కలిసి, రెవెన్యూ శాఖ అంతా కలిపి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంతా సెటరేట్ చేశాము. Now we are safe and thank you everyone, those who take us seriously and those who are helping us. Thank you everyone from our northeast and we don't know how to thanks properly, but we really appreciate from the bottom of our heart. Thank you everyone for helping us. They give us a separate accommodation, separate for the northeast student of RK School of Nursing. మొబైల్ ఫోన్కు సంబంధించి చిన్నపాటి అపార్థం వల్లే వివాదం తలెత్తిందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్ స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల విద్యార్థినులతో మాట్లాడి సమస్యను శాంతియుతంగా పరిష్కరించారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఎస్పీ చెప్పారు. నార్త్ ఈస్ట్ విద్యార్థులతో పాటు స్థానిక విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. It was learned that the issue is primarily because of a phone being stolen which was belonging to the student from the northeast, and it was subsequently found. Both the students were pacified and the students from the northeastern states were accommodated in a nearby facility. They are safe, comfortable. They have been given food and accommodation. The management have been given serious warning to take care of this issue, and they have been asked to improve the facility in the hostel and to ensure that there is a cohesive atmosphere where the students can study together without any differences. We will definitely provide them a conducive atmosphere. There may not be any fear among any of the parents. They are absolutely safe and they can continue their studies here. We want to ensure everyone that all the students, including Northeast students and local students, are safe, and whatever misrepresentation that is being circulated in social media is a bit exaggerated and far from facts. Primary issue is with respect to a mobile phone only. That also has been sorted, and remaining issue also will be addressed with respect to any problems in the facilities, and all conducive steps will be taken so that the students from other states will be comfortably accommodated in the hostel and no problem arises further. విద్యార్థినులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీర్ఘకాలిక పరిష్కారం కోసం చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.